ఒక తండ్రి 30 సంవత్సరాలు కష్టపడి డబ్బును దాచుకున్నాడు. తన కూతురు పెళ్లి కోసం 12 లక్షలు దాచాడు. కానీ తీరా కట్ చేస్తే 2 నిమిషాల్లో దొంగలు అదంతా మాయం చేసేశారు. ఇంతకా దొంగలు ఇంటికి రాలేదు, కత్తి చూపించి బెదిరించలేదు, తాళం బద్దలు కొట్టి ఎత్తుకెళ్ళలేదు. కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్‌లో అది మొత్తం మాయం చేసేశారు. అవును, ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోద్ది. కాబట్టి ఈ వీడియోలో చెప్పేది చివరి వరకు వినండి. మీ కుటుంబాన్ని ప్రమాదం నుండి కాపాడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంతకంటే ముందు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సినీ పల్స్ తెలుగు చరణ్ టాక్స్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి సంబంధించింది ఇది. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అంటే చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి, రిటైర్డ్ సిటిజన్స్కి, ఇంకా స్టూడెంట్స్కి, ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఒకప్పుడు దొంగలు ఇంటి బయట ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మన ఫోన్ లోపలైతే ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. విజయవాడలోని ఒక మిడిల్ క్లాస్ కుటుంబం. ఆ మిడిల్ క్లాస్ కుటుంబంలో సంపాదించేది ఓన్లీ ఆ తండ్రి మాత్రమే, అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ తండ్రి సంపాదించడానికి బయటికి వెళితేనే కొడుకు చదువు, కూతురు చదువు, తర్వాత కూతురు పెళ్ళి, భార్య బాగోగులు అన్నీ నడుస్తాయి. అలా ఆ తండ్రి రాత్రి పగలు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి బ్యాంక్ అకౌంట్లో కూతురు పెళ్లి కోసమో, కొడుకు చదువు కోసమో, లేకపోతే భార్య అలాగే అతని యొక్క ఆరోగ్యం కోసమో కొంత డబ్బు అయితే దాచుకున్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే ఆ తండ్రి రోజులాగానే వర్క్ అయితే వెళ్ళిపోయారు. ఆ వర్క్లో నిమగ్నం అయిపోయి చాలా బిజీగా అయితే ఉన్నారు. కరెక్ట్గా ఆ టైంలో ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి, ఫలానా పేరు, మీ అకౌంట్ ఇంకా కేవైసీ అవ్వలేదండి, ఒకవేళ మీరు వెంటనే కేవైసీ చేసుకోకపోతే మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోతాయండి. ఈ రకంగా ఆ బ్యాంకు వాళ్ళైతే ఈ తండ్రిని అయితే బెదరగొట్టారు. అప్పుడు ఆ తండ్రి వెంటనే, అవునా అండి, ఇప్పుడు ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో చెప్పండి అని వాళ్ళనే అడుగుతారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటారంటే, మీరేం కంగారు పడొద్దండి, మీరు కనీసం మా బ్రాంచ్కి కూడా రావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీకు వెంటనే ఒక ఓటీపీ అయితే వస్తుంది, దాన్ని చెప్పండి. అది చెప్పిన వెంటనే మీ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోద్ది, మీ డబ్బులు ఎక్కడికి పోవు అని నమ్మించి వెంటనే ఒక ఓటీపీని అయితే పంపుతారు. ఈయనకి తెలియదు కదా, తండ్రికి ఆల్రెడీ మంచి బిజీలో అయితే ఉన్నారు, కష్టపడే వ్యక్తి, ఇంత నాలెడ్జ్ కూడా లేదు. ఆయన భయంతో ఓటీపీ రాగానే చెప్పేశాడు. వెంటనే ఫోన్ కాల్ కట్ అయిపోయింది. వరుస పెట్టి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. 2 లక్షలు కట్ అయిపోయినాయి, 3 లక్షలు కట్ అయిపోయినాయి, 4 లక్షలు కట్ అయిపోయినాయి. ఇలా వరుస పెట్టి మెసేజ్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. తీరా కట్ చేస్తే అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇదేంటి ఎలా డబ్బులు కట్ అయిపోయినాయి అని వెంటనే ఆ నెంబర్ కాల్ చేస్తాడు. వాళ్ళు ఎత్తరు, స్విచ్ ఆఫ్ వస్తాయి. వెంటనే బ్యాంకుకి పరిగెడతాడు. మేము చేయలేదంటారు వాళ్ళు. చివరి ఆఖరికి డబ్బులు మొత్తం అలా దోచేసుకుంటారు. సైబర్ క్రైమ్స్ మేజర్గా జరిగేది ఇలాగే. కాబట్టి సీనియర్ సిటిజన్స్, అంటే నాలెడ్జ్ ఎక్కువగా లేని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయమన్నది దీనికే. క్లియర్ కట్గా చెప్పాను కదా. ఎవరైనా సరే, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పొద్దు. ఓకే, ఇప్పుడు అసలు ఈ సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి, ఇంకా ఏ ఏ రకాలుగా వీళ్ళు మన నుండి డబ్బులు దోచుకోవడానికి ట్రై చేస్తారు, ఇలా ప్రతి అంశం గురించి ఇప్పుడైతే క్లియర్ కట్గా అయితే మాట్లాడతా. వరుసపెట్టి అయితే చూడండి. నెంబర్ 1, ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లోనే ఉంది, ఫేక్ ఫోన్ కాల్స్, ఫేక్ బ్యాంక్ కాల్స్. ఈ రకంగా కాల్ చేసి మీ ఆధార్ వెరిఫికేషన్ అనో, లేకపోతే బ్యాంకు కేవైసీ అనో, ఈ రకంగా రకరకాల ప్రశ్నలు అయితే అడిగి కంగారు పెట్టేస్తారనమాట మీకు. అంటే ఆలోచించే టైం కూడా ఎవరో. వెంటనే మీరు చెప్పకపోతే మీ డబ్బులన్నీ బ్లాక్ అయిపోతాయి, వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి, మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయదు, లేకపోతే మీ ఆధార్ కార్డు పనిచేయదు. ఈ రకంగా వరుస పెట్టి టెన్షన్ పెట్టేసి ఓటీపీ చెప్పండి 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 అని అడుగుతారు. వాళ్ళతో సరదాగా మీరు ఏదో మాట్లాడండి, కానీ ఓటీపీ మాత్రం చెప్పొద్దు. మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నుంచి ఎవరో కూడా కాల్ చేసి ఓటీపీలు అడగరు. ఒకవేళ నిజంగా బ్యాంక్ నుంచే కాల్ చేశారు అని మీకు అనిపిస్తే డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళిపోండి. బ్రాంచ్కి వెళ్ళే మేము ఓటీపీ చెప్తాం, ఫోన్ కాల్లో చెప్పమని ఫోన్ పెట్టేయండి, అంతే. అంతేగాని ఓటీపీ మాత్రం సచ్చినా చెప్పొద్దు. చెప్తే మీ డబ్బులన్నీ పోతాయి, మీ కష్టం మొత్తం పోద్ది, తర్వాత చేయడానికి కూడా ఏమీ ఉండదు. ఇంకా నెంబర్ 2 స్కామ్ ఏంటంటే వాట్సాప్ ఏఐ కాల్ అనమాట. ఈ మధ్య కాలంలో నేను కొంతమందిని కూడా చూశాను. కొంతమంది స్టేటస్లు పెడతా ఉంటారు, నా వాట్సాప్ హ్యాక్ అయిపోయింది, లేకపోతే నా సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయిపోయినాయి, నా పేరు మీద ఎవరైనా డబ్బులు అడిగితే పంపకండి. ఈ రకంగా మనం అయితే స్టేటస్లు చూస్తూ ఉంటాం. ఈ స్కామ్ ఎలా జరిగిద్దంటే, మీకు ఒక నెంబర్ నుండి ఒక వాయిస్ మెసేజ్ అయితే వస్తుంది. ఆ వాయిస్ ఎవరిదై ఉంటుంది, మీ కన్న కొడుకుదో,
లేకపోతే మీ కన్న కూతురుదో అయి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఆ రకంగా వాళ్ళ వాయిస్ ఏఐ ద్వారా జనరేట్ చేసి మిమ్మల్ని డబ్బులు అడుగుతారు. అలా కూడా చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నిజంగా అలా వాయిస్ మెసేజ్ మీకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మాయికో, అబ్బాయికో కాల్ చేయండి. అంటే ఆ వాయిస్ ఎవరిదైతే ఉందో వాళ్ళ నెంబర్‌కి డైరెక్ట్‌గా కాల్ చేయండి ఫస్టు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌కి కాల్ చేయండి. కన్ఫర్మ్ చేసుకోండి. నిజమా? కాదా? అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాళ్ళకైతే డబ్బులైతే కొట్టండి. ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్ అండి. కన్న కొడుకు కష్టాల్లో ఉన్నాడంటే ఆలోచించకుండా డబ్బులిస్తారు. కన్న కూతురు కష్టాల్లో ఉందంటే ఆలోచించకుండా డబ్బులిస్తారు. అదే ఈ దొంగలకి ఆయుధంగా మారింది. కాబట్టి ఎవరైనా అలా వాయిస్ మెసేజ్‌లు పంపి మీ కొడుకులాగానో, మీ కూతురులాగానో ఇలా వాయిస్ మెసేజ్‌లు పంపితే ఫస్ట్ మీ కొడుక్కో, కూతురికో ఫోన్ చేసి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్‌కో ఫోన్ చేసి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే డబ్బులైతే పంపండి. నెంబర్ 3 ఏంటంటే క్యూఆర్ కోడ్ స్కామ్ అనమాట. ఇదైతే ఒక బండ గుర్తు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కాలంలో ఇవి కూడా జరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్ ఉంటది కదా! అది ఫోన్‌పేది కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడైనా సరే అవతల వాళ్ళకి డబ్బులు పంపాలంటేనే మనం క్యూఆర్ చేయాలి. క్యూఆర్ అనేది డబ్బులు పంపడానికే. అంతే తప్ప ఆ క్యూఆర్‌ని స్కాన్ చేస్తే మనకు డబ్బులు రావు. మన డబ్బులు పోతాయి. ఈ మధ్య కాలంలో ఈ క్యూఆర్ స్కాన్ చేయండి మీ అకౌంట్‌లోకి డబ్బులొస్తాయి. ఈ రకంగా అయితే చెప్తున్నారు. ఈ రకంగా స్కామ్‌లయితే చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మన డబ్బులు పోతాయి. మన అకౌంట్‌లోకి అసలు డబ్బులు రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 4 ఏంటంటే ఫేక్ జాబ్ కాల్స్ అనమాట. వాళ్ళేమంటారంటే అలా ఫోన్ చేసి ఇంటి నుండే మీకొక 5,000 వస్తాయి, 10,000 వస్తాయి. మీరేమి కట్టవసరం లేదంటారు ఫస్టు. వాళ్ళే డబ్బులు కూడా వేస్తారు. మన నమ్మకం పొందడానికి ఒక నెల డబ్బులేస్తారు. అంటే మొత్తం ఎయరు. ఒక 1000 2000 ఏస్తారు. అది వేసిన వెంటనే ఫ్రీ కదా! మనకు ఉత్సాహం వచ్చేస్తదనమాట. నమ్మకం కుదిరేద్ది అవతల వాళ్ళ పైన. వాళ్ళేమంటారు, మీ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేయాలి. కంపెనీలో రిజిస్టర్ అవ్వాలి మీరు అని కొద్దిగా డబ్బులు పంపమంటారు. ఒక 10,000 20,000 అలా పంపమని మీకింక లైఫ్ టైమ్ ఫ్రీగా ఉంటాయి. ప్రతి నెల మీకిలా డబ్బులొచ్చేస్తాయని నమ్మిస్తారు. మీరు ఒక్కసారి ఆ డబ్బులు కొట్టిన వెంటనే మీకింకా అవతల మనిషి నుంచి మాటలుండవు, ఏమీ ఉండవు. మీ డబ్బులు అలా తీసేసుకొని స్విచ్ ఆఫ్. కాబట్టి ఎవరైనా సరే ఫ్రీగా డబ్బులిస్తాం. ఇంట్లో నుంచి 5,000, 10,000 సంపాదించుకోవచ్చు అంటే నమ్మకండి. అది పెద్ద కామెడీ. ఇంకా నెంబర్ 5 ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ అనమాట. ఇది అందరికీ తెలిసిందే. ఒక రూ. 1,00,000 ఇవ్వండి. ఒక వారం రోజుల్లో ఆ లక్షకు ఇంకో 1,00,000 తెప్పిచ్చేస్తా. ఈ రకంగా ఆశ పెట్టి ఈ రకంగా కూడా డబ్బులైతే దొబ్బేస్తారు. మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఆ 1,00,000 ఇంకో 1,00,000 వారంలో అవుతుంటే వాడే సంపాదించుకుంటాడు. మిమ్మల్ని ఎందుకు అడుగుతాడు? వాడికి ఏం పని? కాబట్టి కొద్దిగా తెలివిగా ఆలోచించండి. ఎవడు కూడా ఫ్రీగా మనకి డబ్బులు ఇవ్వరు. ఒకవేళ ఫ్రీగా డబ్బులు వస్తాయని చెప్తున్నాడంటే వాడు కన్జ్యూమ్ చేసేది మనల్నే. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు వరుసపెట్టి కొన్నైతే చెప్తాను. అవైతే అస్సలు చేయొద్దు. మీ పిన్ ఎవరికీ చెప్పొద్దు. సీవీవీ నంబర్ ఎవరికీ చెప్పొద్దు. ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు. అన్నోన్ లింక్స్ ఏమైనా వస్తే అస్సల వాటినైతే క్లిక్ చేయొద్దు. ఇంకా కొన్ని యాప్స్ అయితే షేర్ చేసి అవి డౌన్‌లోడ్ చేసుకోండి. మీకొక 100 వస్తాయి. నాకొక 100 వస్తాయి. ఈ రకంగా అయితే చెప్తారు. అవి కూడా డౌన్‌లోడ్ చేసుకోవద్దు. ఇంకా తెలియని వ్యక్తుల నుండి డబ్బులు అకౌంట్‌లోకి వేపించుకోవద్దు. మీరు కూడా వాళ్ళకైతే పంపొద్దు. ఇంకా నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్స్ ఉంటాయి కదా! గూగుల్‌లో చూసి కాకుండా బ్యాంక్ బ్రాంచ్‌కెళ్ళి అక్కడ తెలుసుకొని ఆ నంబర్స్‌కి అయితే కాల్ చేయండి. ఇంకా భయపడి, తొందరపడి ఎవరికీ ఓటీపీలు అయితే చెప్పొద్దు. మీకు నిజంగా భయమేస్తుంది. బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోద్ది. ఆధార్ కార్డ్ బ్లాక్ అయిపోద్ది. ఈ రకంగా భయమేస్తుంది. దానికి సంబంధించిన శాఖ దగ్గరికో, బ్రాంచ్ దగ్గరికో వెంటనే వెళ్ళిపోండి. మీ డౌట్ క్లియర్ చేసుకోండి. ఇలా ఫోన్ చేశారండి. మీ బ్యాంక్ పేరైతే చెప్పారు. ఇలా అయిద్దా అని. వాళ్ళైతే ఒక క్లారిటీ అయితే ఇస్తారు. అంతే తప్ప ఫోన్‌లో మాత్రం ఎవ్వరికీ ఓటీపీలు అయితే చెప్పొద్దు. చెప్పాను కదా! ఇప్పుడు ఒక లిస్టు. ఆ లిస్ట్‌లో ఉన్నది ఏది కూడా మీరైతే చెయ్యొద్దు. ఓటీపీ కావచ్చు, సీవీవీ నంబర్ కావచ్చు, మీ ఏటీఎం పిన్ కావచ్చు, ఇలా ఏది కూడా మీ పర్సనల్ ఇష్యూ ఏదైతే ఉందో, మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్వడికి ఫోన్‌లో చెప్పాల్సిన అవసరం మీకు లేదు. అర్థమైందా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్‌లో నేను చెప్పేదేంటంటే కొంతమంది అనొచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా! ఈ రకంగా అయితే మాట్లాడతారు. డబ్బు పోతే నిజంగానే సంపాదించుకోవచ్చు. కానీ డబ్బు ఎవరి కోసం పోగొట్టుకుంటున్నాం? ఎవడో ఉల్ఫా గాడు ఫోన్ చేస్తే ఆడికిస్తున్నాం. అలా పోగొట్టుకోకూడదు డబ్బు. దానికొక విలువ ఉంటది. జీవితాలు కష్టపడి ఆ డబ్బుని సంపాదించుకుంటున్నారు. ఎవరి కోసం? మన కుటుంబాల కోసం, పిల్లల కోసం. కాబట్టి ఆ డబ్బుకి ఖచ్చితంగా విలువ ఉంటది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు అని చెప్పేది దేనికంటే, ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెడితే నా కొడుకు బతుకుతాడు. నా కూతురు బతికిద్ది. వాడి ఆపరేషన్‌కి ఈ డబ్బు లేకపోతే పలానా ల్యాండ్ అమ్మితే అది ఉపయోగపడిద్ది. అప్పుడు వీటి గురించి ఆలోచించకూడదు. మనుషుల ప్రాణాలప్పుడు అలాంటప్పుడు. అంతే తప్ప ఇలాంటి డాష్‌కాల కోసం కాదు. కాబట్టి డబ్బుకి ఖచ్చితంగా విలువ ఉంది.
ఆ డబ్బే మన జీవితాన్ని నడిపిస్తాయి. ఇదే అక్షర సత్యం. కాబట్టి ఇలాంటి బోగస్ ఫోన్ కాల్స్ నుంచి చాలా దూరంగా అయితే ఉండండి. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడే విధంగానే ఉందని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో చూసేది యూత్ అనుకోండి, అంటే ఇప్పటి వరకు మీరు చూసారు. మీ అమ్మమ్మకో, మీ నాయనమ్మకో అంటే కొత్తగా ఫోన్ కొని వాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి పంపించండి. నేను క్లియర్ కట్‌గా చాలా స్లోగానే ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఈ జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళని తీసుకోమని చెప్పండి. అర్థమవుతుందా? ఉపయోగకరంగా ఉంటుందనే ఈ వీడియో నేనైతే చేశాను. ఇంకా లాస్ట్‌లో చెప్పేదేంటంటే జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంచండి. మీ అమ్మానాన్నలని కూడా అవేర్‌నెస్ అయితే క్రియేట్ చేయండి. 1930 ఇది సైబర్ క్రైమ్ వాళ్ళదే. కంప్లెయింట్ ఏమైనా ఇవ్వాల్సొస్తే ఆ నంబర్‌కైతే కాల్ చేయండి. మరి అదన్నమాట మ్యాటరు. ఈ వీడియో ఉపయోగకరంగా ఉండాలి. మన తరపున కనీసం ఒకడికైనా ఉపయోగం ఉండాలని నేను ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పటివరకు నేను సినిమాల వీడియోలు అయితే చేశాను. వాటిని ఎప్పుడు కూడా షేర్ చేయమని నేనైతే చెప్పలేదు. కానీ ఈ వీడియో నలుగురికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను చేశాను కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. లేకపోతే మీ ఫోన్‌లోనే చూపించండి. షేర్ చేయండి అంటే మళ్ళీ ఈడికి వ్యూస్ పెరిగితే ఈ రకంగా చెప్తున్నాడని మీరైతే అనుకోవచ్చు. పోనీ మీకు అలాగా అనిపిస్తే మీ ఫోన్‌లోనే పెట్టండి. మీరు ఒకసారి చూస్తే ఒక వ్యూనే కౌంట్ అయ్యిద్ది. 2 సార్లు చూసినా ఒకటే కౌంట్ అయ్యిద్ది. కాబట్టి మీకు అంత డౌట్‌గా ఉంటే మీ ఫోన్‌లోనే చూపించండి. కానీ అవేర్‌నెస్ అయితే చేయండి. ఎందుకంటే జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో జాగ్రత్త పడతారని నేనైతే వీడియో అయితే చేశాను. మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకొక అదిరిపోయే వీడియోతో నేనైతే కలుస్తా. ఇట్లు మీ చరణ్. సినీ పల్స్ తెలుగు. థాంక్ యూ.